ఇక నుంచి ఈ హోటల్ నీది. ఈ రోజు నుంచి ఈ హోటల్ నువ్వే చూసుకోవాలి. ఈ జాబ్ అండ్ బిజినెస్ ఒకేసారి డీల్ చేయడం నా వల్ల అయితే కాదు. సో ఈ హోటల్ నువ్వు చూసుకో, నేను నిన్ను చూసుకుంటా, సరేనా? యాక్చువల్లీ ఈ సర్ప్రైజ్ రేపు చెప్దాం అనుకున్నా, కానీ రేపటి వరకు నేను ఆగలేకపోతున్నా. సో ఐ వాంట్ షేర్ దిస్ హ్యాపీ న్యూస్ విత్ యూ. హోటల్ నేమ్ అమృత లక్ష్మి కిచెన్గా నేను మార్చబోతున్నా. అదేంటి అంత హ్యాపీ న్యూస్కి ఇంతే రియాక్ట్ అయ్యావు? ఆల్ ఓకే? సరే అయితే నాకు ఆఫీస్ టైం అయింది, నువ్వు ఈరోజు ఇంటికి తొందరగా వచ్చేసాయి. ఏమైనా హోటల్ వర్క్స్ ఉంటే అవి చిన్నుగడికి, సరేనా? ఓకే. ఏమైందక్క, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా అమృత, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏం మావయ్య? ఇంకో 2 రోజులు మన హోటల్ పేరు మారబోతుంది. ఇప్పటి నుంచి మన హోటల్ పేరు లక్ష్మీ కిచెన్ కాదు, అమృత లక్ష్మీ కిచెన్. ఏమైందిరా, ఎగిరికి ఎంత ఇస్తావు అనుకుంటే ఇలా సైలెంట్ డల్ అయిపోయావు? మావయ్య ఒకటి అడగనా? అడుగమ్మా. ఒకవేళ నేను ఈ కుకింగే నేర్చుకోకపోయి ఉంటే, నాలో మేనేజ్మెంట్ స్కిల్సే లేకపోయి ఉంటే, ఈ హోటల్ని సేఫ్ జోన్లోకి తీసుకురాకపోయి ఉంటే, మీ అబ్బాయి నన్ను ఇదివరకులా యాక్సెప్ట్ చేసేవాడా? హోటల్లో నా పేరు యాడ్ చేసేవాడా? తెలుసుకోవాలనుంది మావయ్య. ఏం చేద్దాం అనుకుంటున్నావా? అమృత కోసమా బాబు? ఇంకా హోటల్లోనే ఉంది. ఏమైనా తింటారా? 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. అయ్యో పర్లేదు అత్తమ్మా. అలసిపోయి వచ్చారు, ఆకలిగా ఉంటుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మీరు ఫ్రెష్ అయ్యండి, 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. బాబు పెళ్ళైన 2వ రోజే అమృత పెట్టిన ఫుడ్ తినగానే మా అమ్మ గుర్తొచ్చింది. నాకు అలా ప్రతిరోజు అనిపించేది. ఎందుకలా అనిపించిందా నాకిప్పుడే అర్థమైంది. మా అమ్మ కూడా మీలానే నీ స్కూల్ నుంచి రాగానే వెంటనే ఏదో ఒకటి చేసి పెట్టేది, ఫాస్ట్గా టేస్టీగా. అలా ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలుసా. మీరు కూడా నా కోసం బాక్స్లో తెచ్చిన ప్రతిసారి అలాగే చేసి ఉంటారు కదా, కష్టంతో, కంగారుతో, ఇంకొంచెం ప్రేమతో, అంతకంటే ఎక్కువగా తెలివితో. భలే మేనేజ్ చేశారు. సారీ అల్లుడు గారు. అయ్యో సారీ ఎందుకు అత్తమ్మా? అమృతకి 2-3 ఏళ్ళప్పుడు అనుకుంటాను, మా అమ్మగారింట్లో పిండి వంటలు చేస్తున్నప్పుడు దాని కాలు మీద వేడి నూనె పడింది. ఆ గాయం పోయింది గాని దానివల్ల వచ్చిన భయం మాత్రం పోలేదు. దానికి చాలాసార్లు నేర్పించడానికి ప్రయత్నించా, కాని ప్రయత్నించిన ప్రతిసారి ఒకటే తెలుసుకున్నా, భయం ఉన్నంతవరకు దానికిది ఎప్పటికీ కష్టంగానే అనిపిస్తుంది. ఎలానో మీ ప్రేమ ముందు దాని భయం చాలా చిన్నదైపోయింది, చాలా మారిపోయింది. ఆ పిచ్చిది మీకోసం ఎన్ని చేసిందో మీకు తెలుసా?
సారీ అత్తమ్మా. ఎందుకు బాబు? ఏమో చెప్పాలనిపించింది. బావా, అదేంట్రా నువ్వు వచ్చావు? హోటల్ దగ్గర అమృతాన్ని ఒక్కదాన్ని వదిలేసావా? అక్క ఎక్కడికో వెళ్ళిపోయింది బావా. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమో తెలియదు బావా. ఇగో నీకు లెటర్ ఇవ్వమన్నది. నేను మీకు ఇచ్చిన మాట కంప్లీట్ చేసుకున్నా అండ్ థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి ఇలా పారిపోయే నాకు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఎంత కిక్ వస్తుందో తెలిసేలా చేశారు. అది మీ విషయంలో అయ్యేసరికి ఇంకా హ్యాపీగా ఉంది. చెప్పా కదా, నేను ఈ హోటల్కి చివరి డెస్టినేషన్ వరకు ఉందామని రాలేదు. రాంగ్ ట్రాక్లో వెళ్తున్న దాన్ని కరెక్ట్ ట్రాక్లో పెడితే చాలనుకున్నా. లక్కీలీ ఇట్ హ్యాపెండ్ అండ్ నేను దిగాల్సిన ప్లాట్ఫామ్ వచ్చేసింది. సో ఐమ్ లీవింగ్. లీవింగ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నా అని అనుకోకు. జస్ట్ హోటల్ వదిలేసి వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నానంటే మొదటిసారి నా కళ్ళు మీకోసం తడిచిన చోటు, మొదటిసారి నా మాటలు తడబడిన చోటు, నీ అడుగుల కన్నా నా అడుగులు చాలా చిన్నవని తెలిసేలా చేసిన చోటు, నేను ఒక యువరాణినని నాకు కోట కట్టారని తెలుసుకున్న చోటు. ఓయ్ పిచ్చిదానా, ఇక్కడ ఒక్కదాని ఏం చేస్తున్నావే? అది కూడా ఈ టైంలో. అయినా ఈ ట్రెజర్ హంట్ గేమ్స్ ఏంటి? ఈ ఒకటే ఉందా, ఇంకేమైనా గేమ్స్ ఉన్నాయా? చెప్పు, ఎందుకు హోటల్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు? చెప్పా కదా, నేను చివరి డెస్టినేషన్ వరకు ఉండనని చెప్పి. ఓకే, నీ ప్లాట్ఫామ్ వచ్చింది, దిగిపోవాలనుకున్నావు అంతేగా? ఓ రైల్వేలో పనిచేసినట్టు సేమ్ డైలాగ్ కొడుతున్నావేంటే? ఇప్పుడు అదంతా కాదు, అసలు ఏమైంది? నాకు డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు కుకింగ్ నేర్చుకున్నా కాబట్టి, నాలో మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, నీ హోటల్ సేఫ్ అయింది కాబట్టి నన్ను ఇదివరకు యాక్సెప్ట్ చేసావు. ఒకవేళ ఇవేవి జరగకపోయి ఉంటే ఆ? చెప్పు. అదేం డౌటే? నేను సీరియస్గానే అడుగుతున్నా, చెప్పు. ఏముంది, నేను పక్కా యాక్సెప్ట్ చేసేవాడిని. మరీ అంత క్విక్గా కాకపోయినా పక్కా యాక్సెప్ట్ చేసేవాడిని. ఎందుకంటే మనకిష్టమైనది అవతల వాళ్ళలో రావాలని కోరుకోవడం కన్నా అవతల వాళ్ళలో ది బెస్ట్ గుర్తించి వాటిని ఎంకరేజ్ చేయడమే చాలా అవసరం అని తెలుసుకున్నా. నిజంగా? ఓయ్ పొట్టి, నిజంగానే. సరే, ఇప్పుడు దాకా నేను బయటపడలేదు కదా, కానీ ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు 4 రోజులు అబద్ధం ఆడితే నేను మోసమన్నా కదా, ఈ లెక్కన నేను కూడా ఒక 4 రోజుల నుంచి నిన్ను మోసం చేస్తూనే ఉన్నా. నీతో గొడవాడిన మరుసటి రోజే నువ్వు నా కోసం టీ చేసుకొని తీసుకొస్తే నాకు తాగాలనిపించింది. అరే, నువ్వు నా కోసం సెండ్ ఆఫ్ హగ్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఇవ్వాలనిపించింది. నీకు దూరంగా ఉండడం నాకు కష్టంగా ఉందని నీకు చెప్పాలనిపించింది. నువ్వు శారీ కట్టుకొని వస్తే అదిరిపోయావని పొగడాలనిపించింది. నువ్వు చేసిన స్వీట్ తిన్నది నేనే అని నీ దగ్గర ఒప్పుకోవాలనిపించింది. ఆ స్వీట్ నా కోసం ఇంకోసారి చేయవా అని అడగాలనిపించింది. నీ టెన్షన్స్ నేను హ్యాండిల్ చేయలేనప్పుడు కాస్త ధైర్యం కోసం నీ చేపట్టుకోవాలనిపించింది. బిజినెస్ లాస్లో ఉన్నప్పుడు తొందరపడి తప్పడిగేసేసానేమో అని నీ ఒళ్ళో ఏడవాలనిపించింది. జెసికా విషయంలో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుని డోర్ వేసేస్తే ఆ డోర్ తీసి నువ్వు నిజం తెలుసుకునేదాకా నాకు అక్కడే ఉండాలనిపించింది. ఇన్ని అనిపించినా నేను బయట పడకపోవడానికి రీజన్ సిగ్గేసిందే. నా మీద నాకే సిగ్గేసిందే. నీకు వంట రాదని వేరే అమ్మాయితో రీప్లేస్ చేస్తే నువ్వు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. నేను ప్రాబ్లంలో ఉంటే నా ప్రాబ్లం నీదనుకుంటూ వచ్చావు. నువ్వు ఆడిన అబద్ధంగానే మిగిలిపోకూడదని నా కోసం ఎఫర్ట్స్ పెట్టావు.
అక్కడే నువ్వు నెగ్గేసావే. నా ఈగోని లెఫ్ట్ లెగ్తో తన్నేసావు. నీ కుకింగ్ రాకపోయినా, నా హోటల్ని నువ్వు సేఫ్ జోన్లోకి తీసుకురాకపోయినా నేను నిన్ను యాక్సెప్ట్ చేసేవాడిని, పక్కగా యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ కొంచెం టైం పట్టేదేమో. నిజంగానా? నిన్ను మిర్చి బజ్జీలో గోధుమ పిండి ఉంటుందనేది ఎంత నిజమో, చేతికి గోరింటాకు కాదు గోంగూర పెట్టుకుంటారనేది ఎంత నిజమో, ఇది అంతే నిజం. నీకు బాగైంది, ఎక్కువైంది, ఆ? నా కొట్టడం ఆపేస్తే కౌంటర్లో ఉన్న డబ్బులు తీసేయాలి, లేకపోతే ఆ డబ్బులతో చిన్నగడు గోల్డ్ కొనుక్కుంటాడు. అసలుకే గోల్డ్ రేట్లు పెరిగాయి. నాకు డౌట్. అడుగు. రేపు ఫ్యూచర్లో నా వంటలు నీకు నచ్చకపోతే? ఏముంది, నేను వండుతా. ఓకేనా? నాకు ఇంకో డౌట్. నాలో బెస్ట్ మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయన్నావు కదా, ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే, లెక్కల్లో తప్పులు చేస్తే? పనిష్మెంట్ ఇస్తా, కానీ ముద్దులతో హగ్గులతో. నాకు ఇంకో డౌట్. నీకు ఇంకా డౌట్స్ లేవు. ఇంక ఈ హోటల్ నీది. నచ్చినట్టు రన్ చేసుకోవచ్చు, నచ్చిన చెఫ్ని పెట్టుకో, నచ్చినట్టు వంట వండించుకో, అండ్ నచ్చినట్టు డిజైన్ చేయించుకో. ఇంకొకటి, ఇవే కాకుండా ఇంకేమైనా చేయాలని ఉందా? చిన్నప్పుడు బోటికి పెట్టాలనిపించింది, కాస్త పెద్దగా అయ్యాక నర్సరీ మెయింటైన్ చేయాలనిపించింది, ఆ తర్వాత బుక్ స్టాల్ పెట్టాలనిపించింది, ఆ తర్వాత వదిలే, అన్నీ ఒకేసారి చెప్తే తట్టుకోలేవు, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తా. సరే. నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా అమ్మా? హా, దొరికింది. ఇది ఈయనకెలా తెలుసు? అసలు హోటల్ నుండి వెళ్ళిపోమని చెప్పింది మావయ్య. అయితే ఒక పని చేయి, హోటల్లో లెటర్ రాసి నచ్చిన ప్లేస్కి వెళ్ళిపో. వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాడు. ఎలా ఉంది? కనిపించరు కానీ భలే కిలాడీలే మామా కోడలు ఇద్దరున్ను. ఎరా, ఈ 1 monthలో ఏం తెలుసుకున్నావు? ఈగోకు పోయి తొందరపడి ఏ డెసిషన్స్ తీసుకోకూడదని, దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇస్తే అన్నీ అవే సెట్ అవుతాయని. మరి నువ్వమ్మా? ఇబ్బందితో కాకుండా ఇష్టపడి చేస్తే దేన్నైనా ఓవర్కమ్ చేయొచ్చని. మరి ఆ జెస్సీకేం తెలుసుకుందో తెలుసా? మొగడు పిల్లల మధ్యలో వస్తే మా టాష్ చేయని. అది కాదురా నాన్నగారు, మీ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ అయిపోతే మా రొమాంటిక్ సెండ్ ఆఫ్ స్టార్ట్ చేస్తాం. అసలకే చాలా గ్యాప్ వచ్చింది. ఈసారి నా హార్ట్ నీతో ఏం కమ్యూనికేట్ చేస్తుంది? మన బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ ట్రిప్ ని రెజ్యూమ్ చేయమని చెప్తుంది, అలాగే నన్ను అనంతగిరి హిల్స్ కి తీసుకెళ్ళమని చెప్తుంది. అవునా? ఇంకొకటి కూడా చెప్పాలే. ఏంటి? ఎందుకంటే ఈసారి నుంచి ఒక హగ్ కాదు 2 అని. ఎందుకంటే ఒకరికొకరం సెండ్ ఆఫ్ హగ్ ఇచ్చుకోవాలని.
ఐ లవ్ షార్ట్ గర్ల్స్. ఏ కపుల్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్ని ఎంజాయ్ చేయాలి, వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదేమైనా కలిసే ఉండాలి. దట్ షుడ్ బి దేర్ మెయిన్ గోల్. సూర్య సైనింగ్ ఆఫ్. గైస్ థ్యాంక్ యూ సో మచ్ మా కపుల్ గోల్స్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. అండ్ మీకు ఒక బిగ్ న్యూస్. అండ్ షార్ట్ గర్ల్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఓ మాట చెప్తా. చేసుకున్నారు. దిస్ ఇస్ వై ఐ లవ్ షార్ట్ గర్ల్స్. అంటే పొడుగున్న అమ్మాయిలు నచ్చరని కాదు, వాళ్ళు కూడా ఇష్టమే. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్స్, మీకు అమృత చేసిన వంటలు నచ్చాయి కదా, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మీకు నచ్చవేమో, వాళ్ళకి నచ్చుతాయి. అవును, రెండు కవర్ చేసాం. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఏ మన వాళ్ళు ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా. అండ్ న్యూస్ ఏంటంటే వీఆర్ కమింగ్ విత్ 90s వెట్ జెన్ జీ సీజన్ 2. 90s వెట్ జెన్జీకి అండ్ కపుల్ గోల్స్ కి ఎంతైతే ఎఫెక్షన్ చూపించారో అంతే ఎఫెక్షన్ సీజన్ 2 కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. సో దాన్ని మీరు ఎంత ఎర్లీగా 1 మిలియన్ చేస్తే అంత ఎర్లీగా ఇంకో అప్డేట్ తో వస్తాను. అదేంటంటే చెప్పేస్తున్నావా? ఏ మన వాళ్ళే కదా, చెప్పేద్దాం. సరే. మేము కపుల్ గోల్స్ సీజన్ 2 తో రావచ్చేమో. ఏమో